నంద్యాలలో నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తనదైన శైలిలో స్పందిస్తూ ఒక వ్యంగ్య చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ చిత్రంలోని అంశాలు తీవ్రంగా విమర్శలకు దారితీశాయి. సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలు రేకెత్తించేలా ఉండటంతో కొందరు ఖండిస్తున్నారు. మతభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విషయాల్లో పరస్పర గౌరవం, శాంతి కాపాడటం అవసరమని స్థానికులు సూచిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రతిస్పందనలు సమాజంలో విభేదాలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజు రామాయణంపై, శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అటువంటి లుచ్చనా కొడుకు మీద ఒక చిత్రం వేశాడు. నేను వేసిన ఈ చిత్రంలో హిందూ మతం పిల్లలు, అంటే చిన్న పిల్లలు, మగ పిల్లలు వారి ముఖం మీద ఉచ్చ పోసినట్లు, మూత్రం పోసినట్లు, అలాగే కొంతమంది ప్రజలు వాని కాలుతో నొక్కుతూ, తలపై నొక్కుతూ పాతాల్లోకి చేస్తున్నట్లు చేసినాడు. అందరూ ఉమ్మించినట్లు, చెప్పుల దండ వేసినట్లు, చెప్పు చూపించినట్లు, ఇంకొకసారి ఇలా మాట్లాడితే చెప్పుతోనే కొడతాం, గబర్దార్ నా కొడతాను అని వేశాను చిత్రంలో. ఏంది ఉత్తరాది నుంచి వలస వచ్చిన కూలీల రామలక్ష్మణుడు. రామాయణాన్ని పవిత్ర గ్రంథం రామాయణం. అటువంటి శ్రీరామచంద్రుని హిందూ మతంలో భారతీయులు, కోట్లాది మంది భారతీయులు రాముణ్ణి ఆరాధిస్తున్నారు. అటువంటి రాముణ్ణి ఈ విధంగా మాట్లాడడానికి తగున? అసలు ఈ మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఎవరి మతం వల్ల గొప్ప, అంతేగాని ఒక మతాన్ని విమర్శించకూడదు, చెప్పకూడదు, ఒక దేవుల మీద అనకూడదు. అంతా కలిసిమెలిసి ఉన్నాం. గతంలో కూడా చాలామంది హిందూ మతం గురించి, హిందూ దేవుల గురించి చులకనగా మాట్లాడినారు. అందుకే దిక్కులేని చావు తెచ్చినారు, చస్తారు కూడా. ఖబర్దార్ ప్రకాష్ రాజ్, ఇటువంటి వాక్యాలు క్షమించరాదు, ప్రజల మనోభావం దెబ్బతింటాయి. కాబట్టి వీటిని శిక్షించాలి, అరెస్ట్ చేసి శిక్షించాలి, ఉరి తీయాలి, తరిమి కొట్టాలి. అందుకే నేను ఈ విధంగా స్పందించి వానిపై ఈ చిత్రం వేశాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.